హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొత్త లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ప్రేమ అంటే ఇద్దరు మనుషుల మరియు మనస్సుల కలయిక మాత్రమే కాదు, కుటుంబాల కలయిక అయితే ఎంత బాగుంటుంది కదా. అలా ఈ జంట అందరి మనస్సులను గెలవగలిగారా లేదా, వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటి, అన్నీ క్లియర్ అండ్ కట్గా చెప్తాను. వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న గ్రామం, ఒక అమ్మాయి మరియు అబ్బాయి, ఇద్దరివి కూడా మధ్యతరగతి కుటుంబాలే. అబ్బాయి గురించి తెలుసుకుందామా? అబ్బాయి చాలా మంచివాడు, తెలివైనవాడు, మృదువైన స్వభావం కలవాడు. కుటుంబ సమస్యల వల్ల చదువు ఆపివేయాల్సి వచ్చింది. ఇంటర్ వరకే చదివాడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఆర్థిక స్తోమత బాగా లేనందువలన. ఒక షోరూంలో పనిచేసేవాడు ఈ అబ్బాయి. ఇక అమ్మాయి మాటకి వస్తే, అమ్మాయి పుత్తడి బొమ్మ. చదువులో ఫస్ట్ ర్యాంకర్. 10th కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ కాలేజ్లో జాయిన్ అయ్యింది. డైలీ కాలేజ్కి ఆటోలో వెళ్ళేది ఫ్రెండ్స్ తోటి ఆ అమ్మాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య అసలు పరిచయమే లేదు. కానీ ఒక సంఘటన ఆ అబ్బాయి మనసులో అమ్మాయి పైన ప్రేమ పుట్టేలా చేశాయి. అదేమిటంటే, ఈ అమ్మాయి కాలేజ్లో వెళ్ళేటప్పుడు ఏ ఆటో స్టాండ్ దగ్గర నిలబడేదో, ఆ అబ్బాయి షోరూమ్ కూడా దానికి ఆపోజిట్లో ఉండేదన్నమాట. ఒకసారి ఎందుకో ఆ అబ్బాయి షోరూమ్ ముందు నిలబడతాడు. అప్పుడే ఆటో కోసం వెయిట్ చేస్తున్న ఆ అమ్మాయిని చూస్తాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా అదే ప్రేమకి మొదటి చూపు. డైలీ ఆ అబ్బాయి అమ్మాయిని చూసేవాడు. అలా రోజులు, సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఆ అమ్మాయికి మాత్రం తన ప్రేమను చెప్పలేకపోయాడు. ఇక అదే చివరి సంవత్సరం, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆ అమ్మాయిది. ఇప్పుడు కనుక తన ప్రేమ విషయం చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేను అని నిర్ణయించుకున్నాడు ఆ అబ్బాయి. ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు తెలుసుకొని దగ్గరలో ఒక రూమ్ రెంట్కు తీసుకున్నాడు ఆ అబ్బాయి. ఎలాగైనా ఆ అమ్మాయికి తన ప్రేమ విషయం చెప్దామని ఆ అమ్మాయి కాలేజ్కి వెళ్ళే టైంలో తనతో పాటే బయలుదేరాడు. ఆ అమ్మాయి అబ్బాయిని చూడడం అదే ఫస్ట్ టైం. ఆ అబ్బాయి తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు ఇలా. హాయ్ అండి, నేను మిమ్మల్ని 5 సంవత్సరాలుగా చూస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆ అమ్మాయి ఇలా ఆన్సర్ ఇచ్చింది. హలో సార్, మిమ్మల్ని ఈరోజే నేను ఫస్ట్ టైం చూశాను. ఏంటి లవ్, మ్యారేజ్ అని ఏదేదో మాట్లాడుతున్నారు? అందరు అమ్మాయిలా కాదు నేను లవ్ చేయడానికి. నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను. అది కూడా మా పేరెంట్స్ ఇష్టపడ్డ అబ్బాయిని మాత్రమే. మా నాన్న అంటే ప్రాణం నాకు అని. అబ్బాయి షాక్ అయ్యాడు. లవ్ ఒప్పుకోవడానికి టైం కావాలి అంటారు, లేదంటే ఒప్పుకుంటారు. ఇదేంటి అసలు లవ్కి చోటు లేదంటుంది అని. కానీ ఎలాగైనా తన మనసు గెలవాలి అనేది ఆ అబ్బాయి కోరిక. ప్రయత్నిస్తున్నాడు ఇంకా. ఒకరోజు నైట్ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది సడన్గా. ఆ అబ్బాయి మరియు ఇంటి పక్కన వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఆ టైంలో ఆ అబ్బాయి అమ్మాయికి ఇచ్చిన ధైర్యం మరియు సహాయం ఆ అమ్మాయిని అబ్బాయి ప్రేమలో పడేలా చేశాయి. ఆ సంఘటనతో ఇద్దరు ఒకటయ్యారు. అబ్బాయి అమ్మాయి ప్రేమను గెలిచాడు. కానీ అమ్మాయి మాట అబ్బాయికి బాగా గుర్తుంది. అదేమిటంటే, పేరెంట్స్కి ఇష్టమైన అబ్బాయి అంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా నచ్చాలి అని నేను డిసైడ్ అవుతాడు ఆ అబ్బాయి. ఒకరోజు ఇద్దరు పార్కులో కలుసుకుంటారు. అబ్బాయి అమ్మాయితో ఇలా చెప్తాడు. నేను నీ మనస్సునే కాదు, మీ ఇంట్లో వాళ్ళ మనసులను కూడా గెలవాలి అనుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యుల సమ్మతంతో నిన్ను మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నిజంగా ఈ మాట వినగానే ఆ అమ్మాయికి చాలా సంతోషాన్ని అనిపించింది.
తన కుటుంబ సభ్యులకు ఆ అబ్బాయి ఇచ్చే వాల్యూ తనకు బాగా నచ్చింది. ఆ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అబ్బాయి అమ్మాయి ఇంట్లో తన ప్రేమను గురించి చెప్పాల్సిన టైం దగ్గరికి వచ్చింది. వన్ ఫైన్ డే అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయండి అని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడతాడు. ఆ అమ్మాయి పేరెంట్స్ అబ్బాయిని తన ఇన్కమ్ అండ్ స్టడీ బేస్డ్ పైన చిన్న చూపు చూశారు. ఒప్పుకోము అని డైరెక్ట్గా చెప్పేశారు. ఆ తర్వాత ఏం జరిగింది, అబ్బాయి మరి ఒప్పించగలిగాడా లేదా, అవన్నీ మరి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. పార్ట్ 2 విల్ కమింగ్ సూన్ ఆన్ నెక్స్ట్ థర్స్డే.